జనతా పార్టీ అభ్యర్థులను ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరే గారు, గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తన్ రెడ్డి గారు, ముగ్గురు అభ్యర్థులను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చే విధంగా మీరు సహకరించాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మొదదాక రెండు ఆయన కనిపెట్టుకున్నాను. మరి మొదదాక ముఖ్యమంత్రి ఆయనే, పిసిసి ఆయనే. ఎంత ఒత్తిడి తీసుకొస్తే ఇలా మార్చారు. ఇలా భారతీయ జనతా పార్టీ మొదటి చూడ డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, ఒక బీసీ నాయకుడు, ఓబీసీ మొత్తం జాతీయ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఇచ్చినాం, ఇలా రాష్ట్ర అధ్యక్షుడికి చేసినాం. ఇలా నాకు బీసీ అని గుర్తించి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. జాతీయ రాష్ట్ర అధ్యక్షుడి కంటే ముఖ్యమైన బాధ్యత ఇచ్చిన విషయం రేవంత్ గుర్తుంచుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి కేంద్ర మంత్రిగా నాకు గౌరవం ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. మేము డైరెక్ట్ బీసీ ముఖ్యమంత్రి అన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసే దమ్ముందా? మరి పార్టీ పోస్టులు కాదు, రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిని ఇస్తాన్నాం, మేము బీసీకి ఇస్తాన్నాం. మరి కాంగ్రెస్ పార్టీగా దమ్ముందా? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా చూస్తుందా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను ఇస్తే ఇక్కడ వచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదని పిసిసి చీఫ్ అంటారు. అలాగే రేవంత్ రెడ్డి అంటున్నారు బీజేపీని బొందబెట్టాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. అందుకే కాంగ్రెస్ బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఇచ్చిన 6 గంటలు అమలు చేయించుకోవడానికి. కేంద్రం పన్నులు కడతామంటే మరి రాష్ట్ర ప్రజలు పన్నులు కడతాను 6 గంటలు ఎదిగిస్తలేవు. 1,08,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తామని చర్చకు మేము సిద్ధమన్నాం. ఎందుకు తోక ముడిచి పారిపోయారు అని అంటున్నాను. సవాల్ వేసినప్పుడు చర్చకు మేము సిద్ధమని కిషన్ గారు క్లారిటీగా అయిపోయిండు. టైము డేటు మీరే డిసైడ్ అయ్యమని చెప్పన్నారు. 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడదాం, 8% 15% కమిషన్ గురించి మాట్లాడదాం. మేము చర్చకు సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు మరి మీరు? గ్రామాల వారిగా, మండల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా చర్చకు మేము సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు తోక ముడిచి మేము అంటున్నాం. పారిపోయింది మీరా మేమా? ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇవ్వని చెప్పి సిబిఐ విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి ఇవ్వాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇవాళ ఎందుకు ఇస్తలేరు?